హలో, గుడ్ మార్నింగ్. హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో ఉన్న వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ స్పోర్ట్స్ పేజీ ఇక్కడ ఇచ్చారు. నిన్న దక్షిణాఫ్రికాతో జరుగుతున్నటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించాడు కేఎల్ రాహుల్. కొంత గౌరవప్రదమైనటువంటి స్కోరు చేయగలిగింది భారత్. అయితే ధీటుగా దక్షిణాఫ్రికా బదిలిస్తుంది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ డీన్ ఎల్గర్ సెంచరీతో నాట్అవుట్గా ఉన్నాడు. ఇక్కడ పడగొడితేనే నిలబడతాం. ఎల్గర్ 140తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ వీరోచిత శతకం. టీమిండియా 245 245 ఆల్అవుట్. పేసర్లకు అత్యంత అనుకూలంగా, బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిన పిచ్పై భారత పోరాడే స్కోరు సాధించిందని అంతా అనుకున్నారు. కానీ కాసేపటికే సీన్ రివర్స్. ప్రత్యర్థి బౌలర్లు నిప్పులు కురిపించిన పిచ్చిపై మన పేసర్లు పసలేని బౌలింగ్తో తేలిపోయారు. ఒకవైపు బుమ్రా ప్రత్యర్థిపై ఒత్తిడి చేస్తున్నా, మరోవైపు పరుగుల జోరుగా రావడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తన కెరీర్లో చివరి సిరీస్ ఆడుతున్న ఎల్గర్ టీమిండియా ఆశలను కూల్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే సెంచరీతో జట్టును ఆధిక్యంతో నడిపించాడు. మూడో రోజు అతడిని, మిగతా వారిని త్వరగా పడగొట్టకపోతే మ్యాచ్ని కాపాడుకోవడం కష్టమే. ఇది నిన్న జరిగినటువంటి రెండో రోజు ఆటలో కనిపించినటువంటిది. భారత్ దక్షిణాఫ్రికా మధ్య. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు విజయం, సిరీస్ని నమోదు చేయలేకపోయినటువంటి భారత్ ఈసారి నమ్మకంగా సిరీస్ని సాధిస్తామని చెప్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ అద్భుతమైనటువంటి ప్రతిభను చూపిస్తూ వస్తుంది. అయితే అదంతా సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నిన్న డీన్ ఎల్గర్ సెంచరీ చేసి సూపర్ సెంచరీతో చెలరేగుతున్నాడు. ఇంకా నాట్అవుట్గా క్రీజ్లో ఉన్నాడు. ఇంకా 5 వికెట్లు పడగొట్టాలి. భారత బౌలింగ్లో పస లేదు. ప్రసిద్ధి కృష్ణ కేవలం ఒకే వికెట్ తీసుకున్నాడు. అదేవిధంగా స్పిన్నర్ రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్ని తీసుకున్నారు. అశ్విన్ కూడా ఎక్కడ కూడా ప్రభావం చూపించలేపాడు. బుమ్రా 2 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇంకా 5 వికెట్లు. కేవలం 2 రోజుల ఆట మాత్రమే అయింది. ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉన్నది. కాబట్టి ఈ టెస్ట్లో ఫలితం తేలేటువంటి అవకాశం ఉంది. ఏమాత్రం దక్షిణాఫ్రికాకి 100 నుంచి 150 పరుగుల ఆధిక్యం లభించినా కూడా భారత్ చాలా కష్టం, చాలా అంటే ఓటమి దిశగా పయనిస్తుందనే చెప్పాలి. ఈరోజు చాలా కీలకం. మొదటి గంటలో 2-3 వికెట్ల కన్నా పడగొట్టగలిగితే ఎక్కువ స్కోర్ లేకుండా కనీసం టెస్ట్ని డ్రా చేసుకోగలిగేటువంటి పరిస్థితి అయినా ఉంటుంది. ఏది జరుగుతుందో మరి చూద్దాం. ఇక 11 పరుగులు ఇప్పటికే ఆధిక్యంలో దక్షిణాఫ్రికా. ప్రస్తుతం 256కి 5 వికెట్లు. ఎల్గర్ అజేయ శతకం. భారత 245 ఆల్అవుట్. రాహుల్ సెంచరీ 101 కొట్టి రాహుల్ అవుట్ అయ్యాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక టైటిల్ రేసులో హంపి. ప్రపంచ ర్యాపిడ్ చెస్లో హంపి అగ్రస్థానంలో ఉన్నది. ర్యాపిడ్ చెస్ మహిళల విభాగంలో మాజీ ఛాంపియన్ కోనేరు హంపి టైటిల్ రేసులో ఉంది. 8 రౌండ్లు ముగిసేసరికి 6.5 పాయింట్లతో ఆమె 2వ స్థానంలో నిలిచింది. బేష్ రాహుల్ అంటూ కూడా సునీల్ గావస్కర్ నిన్న సెంచురియన్ మైదానంలో సెంచరీ చేసినటువంటి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ని ప్రస్తుతించాడు. ఇక్కడ సెంచురియన్లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసలు జల్లు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఇన్నింగ్స్లో అతడు సాధించిన శతకం భారత టెస్ట్ చరిత్రలో టాప్ 10 సెంచరీలో ఒకటని పేర్కొన్నాడు. 3 సభ్యులతో అడ్హాక్ కమిటీ. భారత రెజ్లింగ్ సమాఖ్య నడిపించేందుకు భారత ఒలింపిక్ సంఘం ముగ్గురు సభ్యులతో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక విజృంభించిన కమిన్స్. ఆస్ట్రేలియా అదేవిధంగా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి రెండో టెస్ట్లో కమిన్స్ చెలరేగాడు. 3 వికెట్లు తీయడంతో పాకిస్తాన్ 194 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా పై చేయి అంటూ కూడా ఇక్కడ మనం వార్తను చూస్తున్నాం. ఇక బంగ్లాదేశ్ విజయంతో న్యూజిలాండ్తో జరుగుతున్నటువంటి వన్డే సిరీస్లో బంగ్లాదేశ్ ఇక్కడ న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్ T20 సిరీస్లో శుభారంభం చేసింది. బుధవారం తొలి T20లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. షరీఫుల్ ఇస్లాం 3 వికెట్లకు 26 పరుగులకు 3 వికెట్లు తీశాడు. మెహదీ హసన్ 14 పరుగులకు 2 వికెట్లు. ముస్తఫిజూర్ 15 పరుగులకు 2 వికెట్లు. ధాటికి మొదటి న్యూజిలాండ్ 20 ఓవర్లో 9 వికెట్లకు 194 పరుగులే చేయగలిగింది. జేమ్స్ నీషమ్ 48 టాప్ స్కోరర్. లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 18.4 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక పోరాడి టై చేసుకున్న జైపూర్ ప్రో కబడ్డీలో జైపూర్కు ఒక టై లభించింది. ఐపీఎల్ డబ్బుతో ఇళ్లు కొంటా. ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబం కోసం ఇళ్లు కొంటానని యువ బ్యాటర్ శుభం దూబే అన్నాడు. ఆ రికార్డును భారత్ మెరుగుపరిచిన నేడే ఆస్ట్రేలియాతో తొలి వన్డే జరుగుతుంది. 1.5 మహిళల T20 ఇటీవల ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై రికార్డు విజయాన్ని నమోదు చేసి జోరు మీద ఉన్నటువంటి మహిళల క్రికెట్ జట్టు T20తో తోలబడబోతుంది ఆస్ట్రేలియాతో.
ఇక దీప 8 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో పాల్గొనబోతోంది. ఇవి స్పోర్ట్స్ వార్తలు. ఇప్పుడు మెయిన్ వార్తల విషయానికి వద్దాం. ఇక ప్రజల మధ్యకు పాలన, నేటి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామంటూ కూడా నేటి నుంచి గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అక్కడ గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు ఒక ఫిక్స్డ్ ఫార్మేట్లో ఉంటాయి. నిస్సహాయులకు చేయూత అందించడమే లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. అభయహస్తం లోగో, అదేవిధంగా దరఖాస్తు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూస్తున్నారు. ఇవి అన్ని లోగో, అక్కడ ఫిలప్ చేయాల్సిన 5 పథకాలకు ఒక అర్జీ, జతపరచాల్సినవి ఆధారం, రేషన్ కార్డు ప్రతులు, 4వ పేజీలో ప్రజాపాలన దరఖాస్తు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రజాపాలన దరఖాస్తు లోగోను ఆవిష్కరించారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా బట్టి విక్రమార్క, మంత్రులు అందరూ కూడా ఉన్నారు. కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక్కడ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సిఎస్ కూడా ఉన్నారు, శాంతికుమారి. ఇక ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖజానా ఖాళీ చేసేశారు అంటూ కూడా గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఏ విధమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నిర్వహణను ఆయన ఎత్తి చూపించారు. లంకె బిందెలు అనుకుంటే ఖాళీ కుండలు దర్శనమిచ్చాయి. ప్రజలను దోచి కూడబెట్టిన సంపద వారిది. అన్ని వసతులతో ఉన్న వాటిని కూలగొట్టారు. వాటి స్థానంలో కొత్తవి కట్టి సంపద సృష్టించామంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను కూడా నియమిస్తామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఇక మరొక కీలకమైనటువంటిది, రాహుల్ గాంధీ 2వ విడత భారత జోడో యాత్ర ప్రారంభించనున్నారు. ఈసారి మణిపూర్ నుంచి బొంబాయి వరకు, అంటే మహారాష్ట్ర వరకు ఆయన పాదయాత్ర సాగుతుంది. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత న్యాయ యాత్ర, దానికి భారత జోడో యాత్ర మొదటి దశలో జోడో యాత్ర అని పేరు పెట్టి ఇప్పుడు భారత న్యాయ యాత్ర అని పేరు పెట్టారు. జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభించనున్న రాహుల్ గాంధీ మార్చి 20న ముంబైలో ముగింపు. దాదాపుగా 3 నెలల పాటు జరుగుతుంది. జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి 2 నెలలకు పైగా, 2 నెలల 6 రోజులు, 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా 6200 కిలోమీటర్ల ప్రయాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. బస్సుల్లో కాలినడకన కొనసాగుతున్న యాత్ర అంటూ కూడా, అంటే కొంత బస్సుల్లో కూడా, ఎందుకంటే హిల్ స్టేషన్స్ ఉంటాయి, హిల్ స్టేషన్స్లో నడవటం కష్టం కాబట్టి కొన్ని చోట్ల బస్సులో, కొన్ని చోట్ల కాలినడకను కూడా సాగుతుంది యాత్ర. మొత్తం 6200 కిలోమీటర్ల యాత్ర అని ప్రారంభించారు. ఇక్కడ నిన్న సరదాగా హర్యానాలో ఇక్కడ బజరంగ పూనియాతో సరదాగా కుస్తీ సాధన చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక శిక్ష కంటే న్యాయంపైనే దృష్టి, హైదరాబాద్ వచ్చారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. నిన్న కొండా మాధవరెడ్డి శత జయంతి, అంటే ప్రముఖ న్యాయమూర్తి కొండా మాధవరెడ్డి శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారక తపాలా కవర్ను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ శిక్ష కంటే న్యాయంపైనే దృష్టి పెట్టాలంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక మరో కీలకమైనటువంటిది సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ. ఇక్కడ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటీయూసీ నాయకుల సంబరాలు. ఏఐటీయూసీ గెలిచింది. 5 ఏరియాల్లో ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్టీయూసీ గెలుపొందింది. ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందారు. అయితే బారాస సపోర్ట్ చేసినటువంటి సంఘానికి మాత్రం కేవలం ఓటమి చెంది ఒక చేదు అనుభవం మిగిలిందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం లోపల పేజీలో చూద్దాం దీని కంటిన్యూషన్. ఇక గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6, 7 తేదీలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు, మేడిగడ్డ అన్నారంపై చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. ఇక కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచన. మేడిగడ్డ ఎక్కడైతే కుంగుబాటుకు గురైందో ఇది రకరకాల ట్విస్టులు, టర్నులు తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము, ఎవరైతే ఈ పనులు చేపట్టినటువంటి ఎల్ఎన్టీ వారు ఉన్నారో, ఎల్ఎన్టీ వారు మా వల్ల కాదు దాని పునరుద్ధరణ పనులు అన్నప్పుడు రాష్ట్ర మంత్రి చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద చెప్పారు, ఈ బాధ్యత మీరే వహించాలి, లేదంటే న్యాయస్థానానికి వెళ్తామని కూడా ఆయన హెచ్చరిక చేశారు. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ డిజైన్, రాష్ట్ర సెంట్రల్ డిజైన్ మా వల్ల కాదు అని, ఇక్కడ పునరుద్ధరణ డిజైన్ మేము చేయలేమంటూ కూడా వాళ్ళు చేతులు ఎత్తేయటం. కేంద్ర జల సంఘం అన్నా, అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అయినా, లేదంటే ఐఐటీలను ఎంపిక చేయాలని కూడా సూచన చేశారు.
ఇక అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, లోక్సభ ఎన్నికలకు సంసిద్ధత, రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. నేడు కమలదళం విస్తృత స్థాయి సమావేశం. ఈరోజు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా కమలదళం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం కంటిన్యూషన్ లోపల పేజీలో. అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సులు కుదింపు, మహాలక్ష్మితో రాష్ట్రంలో బస్సుల కిటకిట, రద్దీకి తగ్గట్లు సర్దుబాటు కోసం టీఎస్ఆర్టీసీ కసరత్తు అంటూ కూడా ఇక్కడ అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సులని కుదించారు. ఎందుకంటే లోకల్గానే బస్సులు చాలా కిటకిటలాడుతున్నాయి. దాంతో మళ్ళీ రద్దీకి తగ్గట్టుగా సర్దుబాటు చేయబోతున్నారంటూ కూడా ఇక్కడ వార్త. కిలో 25 రూపాయలకే భారత బియ్యం, కేంద్ర ప్రభుత్వ యోచన. ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధరని పెంచారంటూ కూడా మరొక వార్త. గుండె జబ్బులకు కోవిడ్ టీకాతో సంబంధం లేదు, JN1 రకంపై అప్రమత్తంగా ఉండాలి. ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్ళీ అక్కర్లేదు. ఈనాడు ఈటీవీతో ICMR మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ ఆయనతో ఇంటర్వ్యూ చేశారు. చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇందులో ఇచ్చారు. ముఖ్యంగా చాలామంది కోవిడ్ టీకాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయంటూ కూడా ఒక అపోహ ఉన్నది. అది కేవలం అపోహ మాత్రమే, దీనికి సంబంధం లేదంటూ కూడా ఆయన ఈ మాజీ డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ బలరాం భార్గవ ICMR చెందినటువంటి మాజీ డైరెక్టర్ జనరల్ ఆయన చెప్పారు. అయితే ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్ళీ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా JN1 రకంపై అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, ముఖ్యంగా IPS అధికారిని అరెస్ట్ చేయడం నిన్న చాలా కలకలం రేపింది. IPS అధికారిపై చీటింగ్ కేసు నమోదైంది. విశ్రాంత IAS అధికారి బన్వర్లాల్ ఇంటికే ఎసరు పెట్టారని ఫిర్యాదు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ని విచారించిన పోలీసులు అంటూ కూడా ఒక వార్త వెలుగు చూసింది. నిన్నంతా అది కలకలం రేపింది. IAS అధికారి బన్వర్లాల్ ఇంట్లో అద్దెకి దిగి ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణల మీద IPS అధికారిపై చీటింగ్ నమోదు చేశారు. ఇక పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు అంటూ కూడా రాష్ట్ర సెంట్రల్ డిజైనింగ్ వాళ్ళు చేతులు ఎత్తేశారు. కేవలం IITకి కానీ లేదంటే CWC కానీ నివేదించాలని కూడా సూచన చేశారంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక దుబారా వ్యయం తగ్గించాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. చాలా రియలిస్టిక్గా ఉండాలి బడ్జెట్ అనేది. గతంలో అంకెల గారడీ చేయొద్దు, దుబారా వ్యయం తగ్గించాలి, అప్పులు దాచి ఆదాయ వ్యయాలు భూతత్వంలో చూపొద్దు. ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సాధారణంగా బడ్జెట్లో ఉన్నప్పుడు అంకెల గారడీ చేస్తారు, అప్పులు దాస్తారు, అదేవిధంగా దుబారాన్ని దాచేస్తారు. చాలా ఆదాయం అద్భుతంగా ఉందని చూపించేటువంటి పరిస్థితి ప్రతిసారి బడ్జెట్లో జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా చాలా రియలిస్టిక్గా, చాలా వాస్తవికతతో ఉండాలి బడ్జెట్ రూపకల్పన అంటూ ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. ఎక్కడా కూడా ఏది దాయొద్దు, పారదర్శకంగా ఉండాలంటూ కూడా తీసుకొచ్చారు. దాని మీద మనం చూస్తున్నాం. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, CS శాంతికుమారి. ఇక ప్రజాపాలనకు నోడల్ అధికారులు 10 ఉమ్మడి జిల్లాలకు నియామకం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఖజానా ఖాళీ చేసేసారంటూ కూడా రాష్ట్రం ఒట్టిపోయింది, కేవలం అంటే ఒట్టి కొండలు ఇదవుతున్నాయంటూ కూడా అని చెప్పారు. ఎందుకంటే పదే గతంలో కేసీఆర్ చెప్తా ఉండేవారు తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ ఆయన చెప్పేవారు. అందరూ కూడా నిజంగానే తెలంగాణ ధనిక రాష్ట్రం అని భావించారు. కానీ చూసినట్లయితే ఇప్పుడు ఒట్టి కొండలు దర్శనిస్తున్నాయి, ఖజానాని ఖాళీ చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారు. ఆ రోజు అసెంబ్లీలోనే చెప్పా, నువ్వు మేనేజ్మెంట్ కోటలో వచ్చినోడివి, నీకేం తెలియదు, ఊరికే అరవడం వల్ల ప్రయోజనం లేదు అని. సభలో బావమరుదుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడైనా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించారా? శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోండి, వాళ్ళిద్దరే ఆరాటపడుతున్నారు, ఎవరు వాళ్ళతో కలిసి రాలేదు. సభలో మా అందరికంటే ఎక్కువగా వాళ్ళు మాట్లాడటానికి సమయం ఇచ్చాం. అక్కడ చెప్పకుండా ఇంటికి పోయి అధికారం పోయిన బాధలో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. కూల్చి కట్టడం వెనక ఉద్దేశం ఏంటి? ఉపయోగపడే భవనాలను కూలగొట్టి కొత్తవి నిర్మించారన్నది వాస్తవం కాదా? ఉదాహరణకు సచివాలయాన్ని తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయం 12 లక్షల చదరపు అడుగులు ఉండేది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆ భవనం మొత్తం మనకే ఉపయోగపడేది. బయట కిరాయి భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఆ సచివాలయంలో ఏర్పాటు చేసుకునే వీలుండేది. ఒకవేళ అది మీకు వచ్చి రాలేదనుకుంటే దాన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి ఖాళీ జాగాలో కొత్త సచివాలయాన్ని కట్టి ఉంటే 2 ఉపయోగపడేవి. అన్ని రకాల వసతులతో ఉన్న భవనాన్ని కూలగొట్టి కొత్తది కట్టి ఆస్తి సృష్టించామంటున్నారు. దీని వెనుక వారి ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచారు.
నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాన్వాయ్ కోసం కొత్త వాహనాలు కొనొద్దని చెప్పా. కానీ అప్పటికే కేసీఆర్ ప్రభుత్వంలోనే 22 కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారని ఒక అధికారి చెప్పారు. సీఎం అయిన 10 రోజుల వరకు నాకే ఈ విషయం తెలియదు. ఒక్కో వాహనానికి సుమారు 3 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంకా బుల్లెట్ ప్రూఫ్ చేయాలంటే మరింత అదనపు వ్యయం. మూడోసారి అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆయన వంది మాగదులు వినియోగించుకోవడానికి వాహనాలు కొన్నారు. ఆయన సృష్టించిన సంపద అలాంటిది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, ఛత్తీస్గఢ్, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తుపై న్యాయ విచారణ చేస్తాం. బాధ్యులు ఎవరో తేలిన తర్వాత రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. మేము అధికారంలోకి వచ్చి ఇంకా 30 రోజులు కూడా కాలేదు. ముందుంది ముసళ్ళ పండుగ అంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడా చెప్పారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించాలన్నా, ఫలితాలు ఇవ్వాలన్నా, నియామక పత్రాలు జారీ చేయాలన్నా బోర్డుకు చైర్మన్ ఖచ్చితంగా ఉండాలి. చైర్మన్ లేకుండా న్యాయపరంగా చెల్లదు. పాత చైర్మన్ సభ్యులు రాజీనామాలు సమర్పించారు. వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతిని గవర్నర్ సంప్రదిస్తున్నారు. న్యాయ నిపుణుల సలహాలు కూడా అడిగి 4-5 రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకొనున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆర్టీఐ కమిషన్ల నియామకానికి 6 వారాల గడువు. రాష్ట్ర ప్రభుత్వం మారిన నేపథ్యంలో సమాచార హక్కు కమిషన్ల నియామకానికి 6 వారాల గడువు కావాలంటూ ప్రభుత్వం బుధవారం నివేదించగా హైకోర్టు అంగీకరించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక ప్రజల మధ్యకు పాలన. నేటి నుంచి గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభల్లో అక్కడ అర్జీలు తీసుకుంటారు. దానికి ప్రజల మధ్యకు పాలన అంటూ కూడా చేశారు. దానికి ఇది పెట్టారు, కొత్తగా ట్యాగ్ పెట్టారు, ప్రజల మధ్యకు పాలనని. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు 24,000 దరఖాస్తులు వచ్చాయి అంటూ కూడా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి భారీగా ప్రజాభవన్కి వస్తున్నారంటే గత 10 ఏళ్ల పాలనలో వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని అర్థమవుతోంది. ₹1,00,000 కోట్లతో కేటీఆర్ పంచింది లక్షే. ప్రజావాణి కార్యక్రమంలో న్యాయం జరగలేదంటూ ఓ మహిళకు కేటీఆర్ లక్ష అందించి ప్రచారం చేసుకుంటున్నారు. మీరు దోచుకున్న ₹1,00,000 కోట్లలో కనీసం ₹1,00,000 మీ మెడలు వంచి పేద మహిళలకు ఇప్పించడంలో ప్రజావాణి విజయవంతమైందంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత న్యాయయాత్ర. రాహుల్ గాంధీ ప్రారంభించినటువంటి భారత న్యాయయాత్ర ఇది జనవరి 14 నుంచి ప్రారంభం కానున్నది. ఘర్షణల గాయాలు మాన్పేందుకే మణిపూర్ నుంచి, ఘర్షణలతో గాయాల పాలైనటువంటి మణిపూర్ని కొంత స్వస్థత చేకూర్చడానికి మణిపూర్ నుంచే ఈ యాత్ర మొదలుపెట్టినట్లుగా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. జోడో యాత్రకు కొనసాగింపుగా తూర్పు భారత్ నుంచి పశ్చిమానికి రాహుల్ గాంధీ 2వ దశ యాత్ర మొదలు పెట్టాలని ఈ నెల 21న సిడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించిన సంగతిని కేసీ వేణుగోపాల్ గుర్తు చేశారు. జాతుల మధ్య ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్ నుంచి న్యాయ యాత్రను మొదలుపెట్టడం ద్వారా అక్కడి గాయాలను మాన్పే ప్రక్రియను ప్రారంభించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు చెప్పారు. ఇక జగదీప్ ధన్ఖడ్ నిన్న కొండా మాధవరెడ్డి శత జయంతి సందర్భంగా తపాలా విడుదల చేశారు. ఇక్కడ చూస్తున్నాము. జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చిత్రంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉపరాష్ట్రపతి సతీమణి సుదేశ్ ధన్ఖడ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాధవరెడ్డి గారి కుమారుడు చీఫ్ పోస్టల్ మాస్టర్ జనరల్ పివిఎస్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఆ సందర్భంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఇక అధికారులకు స్వేచ్ఛ లభించింది ఎంపీ బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో బారాసా పాలన పోయి కొత్త ప్రభుత్వం వచ్చాక అధికారులు, ఉద్యోగులకు స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చినట్లయిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆయన బీజేపీకి చెందినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించి ఈ వ్యాఖ్య చేయడం చాలా కీలకంగా మనం భావించాలి. ఇక వటపత్ర శయనుడైన యాదాధీశ్వరుడు, యాదాద్రిలో ఇక్కడ మనం చూస్తున్నాం. పుణ్యక్షేత్రంలో పంచనారసింహల స్వయంభూ ఆలయ వార్షిక అధ్యయన ఉత్సవాల్లో భాగంగా బుధవారం చేపట్టిన అలంకార సేవా వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కలిగించాయి. నాలాయిర దివ్య ప్రబంధ పారాయణంతో ఉదయం వటపత్ర శయనుడి అలంకరణతో యాదాద్రి నరసింహుడు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్టీసీ డ్రైవర్పై ఆటో డ్రైవర్లు దాడి చేశారు. ఇక వ్యాక్సిన్ సూపర్ పవర్గా భారత్. ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ ఇక్కడ మనం చూస్తున్నాం. ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవకు జ్ఞాపికను బహుకరిస్తున్న తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు సిహెచ్ మోహన్ రావు, డాక్టర్ శశికరణ్, డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి, ఆచార్య సత్యనారాయణ, ఆచార్య ఎంఎస్ రెడ్డి కూడా ఉన్నారు. గుండె జబ్బులకు కోవిడ్ టీకాతో సంబంధం లేదంటూ కూడా ఆయన డాక్టర్ భార్గవ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో
ఏఐతో వైద్యంలో విప్లవాత్మక మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వైద్యంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబును సన్మానిస్తున్న ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, డాక్టర్ ప్రతీక్ శర్మ. ఇక సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీసీ సింగరేణి ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి సింగరేణి ఎన్నికల్లో ఏఐటీసీ ఘన విజయం సాధించింది. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. ఐపీఎస్ అధికారిపై చీటింగ్ కేసు. విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నించారనే అభియోగంపై ఐపీఎస్ అధికారిపై చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు, సంతకాల ఫోర్జరీకి సహకారం కూడా అంటూ కూడా ఇక్కడ వార్త వచ్చింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ రోడ్ నంబర్ 72లో విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వర్లాల్కు సొంత ఇల్లుంది. 2014లో నగరానికి చెందిన వ్యాపారి ఓర్సు సాంబశివరావు తన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ సోదరుని అంటూ ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. బన్వర్లాల్ భార్య మణిలాల్తో 5 ఏళ్లు రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 2019లో అగ్రిమెంట్ గడువు ముగియడంతో సొంత ఇంట్లో ఉండాలనుకున్నారు. ఇంటిని ఖాళీ చేయాలని సాంబశివరావును కోరిన ఫలితం లేకుండా పోయింది అంటూ కూడా ఇదే క్రమంలో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ కూడా అదే ఇంట్లో చేరారు. బన్వర్లాల్ దంపతులకు అద్దె బకాయిల కోసం సాంబశివరావు 2020 సెప్టెంబర్ 18న పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చాడు. వాటిలో కొన్ని బౌన్స్ కావడంతో వారు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారంటూ కూడా చేశారు. అయితే తప్పు చేయలేదంటూ నవీన్ కుమార్ తాను ఎలాంటి తప్పు చేయలేదని పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. బషీర్బాగ్లోని సీసీఎస్కు విచారణకు వచ్చిన ఆయన బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది. సివిల్ వివాదంలో పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయపరంగా ముందుకు వెళ్తా ముఖ్యమైన కొన్ని విషయాలు గురువారం వెల్లడిస్తానని తెలిపారు. ఇక సస్పెన్షన్లు షురూ. ఒక్క రోజు వ్యవధిలో ఓ సీఐ మరో ఎస్ఐపై వేటు. నిందితుడిగా ఓ ఐపీఎస్ అధికారిని తాజాగా విచారించిన పోలీసులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని గతంలోనే ఆదేశాలు జారీ అంటూ కూడా ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే మనం చూసాం పంజాగుట్ట సిఐని అక్కడ విధుల నుంచి తప్పించారు, వేటు వేశారు, మరో ఎస్ఐపై వేటు వేశారు ఒక్క రోజులోనే. అదేవిధంగా ఐపీఎస్ అధికారిని తాజాగా విచారించినటువంటి పోలీసులు ఎంతటి వారైనా వదిలేది లేదు, ఉపేక్షించవద్దని గతంలోనే ఆదేశాలు జారీ అంటూ కూడా ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామం. ఇక ఎడిటోరియల్ ఇది. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు అంటూ కూడా ఇక్కడ ఒక ఇది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు అనుకుంటూ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య అక్షరాల మేడిపండు సీఈసీగా శేషన్ ఈసడించిన దశ మహాపాతకాల ఉధృతి ఎన్నికల ప్రక్రియ పవిత్రతను ఊడ్చేస్తున్న మన్ను తిన్న పాములా ఉన్న నిర్వాచన సదన్ చేతకానితనమే జనస్వామ్య స్ఫూర్తిని కబళిస్తోంది ఇప్పుడు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద ఇక్కడ ఏ విధమైనటువంటి అక్కడ అంటే అది కోరలు లేనటువంటి వ్యవస్థగా ఏ విధంగా మారిందనే దాని మీద కూడా ఇక్కడ ఒక ఎడిటోరియల్ రాశారు. ఇక దాడులతో ఎర్రబారుతున్న ఎర్ర సముద్రంలో ఇటీవల భారత వాణిజ్య నౌకలపై డ్రోన్ల మీద దాడులు జరుగుతున్నాయి, కలకలం సృష్టిస్తుంది. దానికి సంబంధించి డాక్టర్ రావెళ్ళ భానుకృష్ణ కిరణ్ రాసిన వ్యాసం ఇది. ఇజ్రాయెల్ హమస్ యుద్ధం చుట్టుపక్కల ప్రాంతాలకు పాకుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ రవాణా నౌకలపై యెమెన్కు చెందిన హూతీలు దాడులకు తెగబడుతున్నారు. ఇరాన్ మద్దతు గల హూతీలు హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో చేస్తున్న దాడులు నౌకా రవాణాను దెబ్బతీస్తున్నాయంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక అంతా మా ఇష్టం అంటూ కూడా ఒక వ్యంగ్య కథనం ఇది. కథం తొక్కిన కాకినాడలో జాతీయ కాంగ్రెస్ మహాసభలకు 100 ఏళ్ళు అయిన సందర్భంగా అంటూ కూడా జాతీయ కాంగ్రెస్ 100 ఏళ్ళు కాకినాడలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక వ్యాసాన్ని ఇక్కడ అందించారు. సిటీ పేజీలు ఇవి. ఇక వసుంధర 2023 శక్తి ఈ రెండింగ్లో ఈ సంవత్సరంలో స్ఫూర్తి ప్రధానదాతలైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి కొన్ని వార్తా కథనాలు ఇస్తున్నారు. ఇక్కడ చంద్రయాన్ 3లో కల్పన ఏ విధంగా పాలు పంచుకున్నారనే దాని మీద, అదేవిధంగా ఆజిత్కు రథసారిది అయినటువంటి ఇక్కడ నిగర్ షాజీ ఆమె గురించి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఎవరైతే అద్భుతమైనటువంటి ప్రతిభ కనిపించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు వీరందరి గురించి ఇక్కడ ఇచ్చారు. అక్షతా కృష్ణమూర్తి ఇక్కడ రోవర్ను నడపనున్న తొలి భారతీయురాలుగా చరిత్రకెక్కిన అక్షతా కృష్ణమూర్తి, అదేవిధంగా విక్రమ్ని నడిపించిన ఓషన్ శాట్ 2 మంగళయాను చంద్రయాన్ ఉపగ్రహాలకు పనిచేసిన అనుభవమే ఎంవి రూపకి, చంద్రయాన్ 3కి డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఎంవి రూప, అదేవిధంగా ఫ్రాన్స్ పురస్కారం విఆర్ లలితాంబిక, ఇస్రో టాప్ ఇంజనీర్లో ఒకరైన విఆర్
లలితాంబకు సంబంధించినటువంటి ఒక కథనం కూడా ఇచ్చారు. పెద్దలు జాగ్రత్త అంటూ కూడా పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం మీద ఒక కొన్ని చిట్కాలు. ట్రెండ్ సరే తగినదేనా అంటూ కూడా ఇక్కడ కూడా ఒక మహిళలకు సంబంధించినటువంటి సౌందర్య చిట్కాలు. ఇంకా మనసు విప్పి చెప్పండి అంటూ కూడా భార్యాభర్తల మధ్య పరస్పరం అవగాహన ఉండాలనే దాని మీద కూడా కొన్ని చిట్కాలు ఇచ్చారు. వసుంధరలో మొత్తం మీద మహిళలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇక 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు సమీక్షలో సిఎస్సి శాంతికుమారి వెల్లడి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి తెలిపారు. ఈ రోజు నుంచి ప్రజాపాలన సదస్సులు నిర్వహిస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16,395. ఇందులో ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఒక ఇది ఇస్తారు. అధికార బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తు పత్రాలు ఇస్తారు. దరఖాస్తు పత్రాలను వాళ్ళు స్వీకరించిన తర్వాత అది ఫిలప్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. అందులో అర్హులను గుర్తించే గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించే ప్రక్రియ చేపడతారు. ఇదంతా కూడా ఒక పారదర్శకమైనటువంటి ప్రక్రియగా ఉంటుంది. ఎవరికైతే అనర్హులు ఉంటారో అనర్హులను తీసేసి కేవలం అర్హులకు మాత్రమే 6 గ్యారెంటీలను అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక 5 పథకాలకు ఒకే అర్జీ ఇక్కడ ఇచ్చారు. జతపరచాల్సినవి ఆధారు, రేషన్ కార్డు కాపీలు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం 4 పేజీలతో ప్రజాపాలన దరఖాస్తు ఇస్తున్నారు. ఈరోజు ప్రజాపాలన సదస్సులో జారీ చేసేది 4 పేజీలతో ప్రజాపాలన దరఖాస్తు. ఇక్కడ ఈ విధంగా ఉంది ప్రజాపాలన దరఖాస్తు. ఇక్కడ కుటుంబం వివరాలు, పథకం ముందు టిక్ చేయాలి. మహాలక్ష్మికి 2,500 రూపాయల ఆర్థిక సహాయం. రైతు భరోసా, ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వ్యక్తి రైతా, కౌలు రైతా అక్కడ టిక్ పెట్టాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు లేని వారైతే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం బాక్సులు టిక్ చేయాలి. గృహజ్యోతి, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల విద్యుత్ పథకం కింద దరఖాస్తుదారు నెలవారీ విద్యుత్ వినియోగం వాడకాల వివరాలు తెలపాలి. చేయూత, ఇప్పటికే పింఛను అందుకుంటున్న వారు చేయూత పథకానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా 4 పేజీలతో ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చారు. ఈ ప్రజాపాలన దరఖాస్తుల్ని ప్రజాపాలన సదస్సుల్లో అందిస్తారు. ప్రజలందరూ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ తీసుకొని ఈ దాంట్లో అది నింపి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తే దాంట్లో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఆయా పథకాలని 5 పథకాలని అమలు చేయడానికి వాళ్ళకి ముందుకెళ్తారు అంటూ కూడా ఈ వార్తా కథనం ఇచ్చారు. పథకాలను అందరికీ చేర్చడమే వికసిత భారత్ సంకల్ప యాత్ర. గవర్నర్ తమిళిసై యాత్ర ప్రారంభిస్తున్న గవర్నర్ తమిళిసై. ఇది కేంద్ర ప్రభుత్వ అంటే ప్రారంభించినటువంటి పథకం వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం. కాళేశ్వరం అవినీతిపై తప్పకుండా విచారణ జరిపిస్తాం. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జవాబుదారీ పాలనకు సిటిజన్ చార్టర్ అమలు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నిన్న ఒక ప్రజాపాలన ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్న కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే విజయ రమణారావు, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వైపులు ఆది శ్రీనివాసు, లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ వీరందరూ కూడా ఉన్నారు. ఆ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎందుకంటే ఆయన నల్గొండ జిల్లాకు చెందినటువంటి వారు కావటంతో అక్కడే మిల్లర్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ మిల్లర్లు ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆయనకు పూర్తి అవగాహన ఉన్న నేపథ్యంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతా ఉంటూ కూడా ఆయన చేసినటువంటి హెచ్చరిక చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక యాసంగి సాగుకు విత్తనాల కొరత రానియద్దంటూ కూడా మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఇంకా పోడు భూములకు పట్టాలు ఇస్తామంటూ మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు ఇక్కడ చూస్తున్నాం ఎమ్మెల్యే. ఇక కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి జన సమీకరణ, రాష్ట్ర నేతల ఏర్పాట్లు. నాగపూర్లో నేడు కార్యక్రమం జరగబోతున్నది. ఇక ప్రజలకు పారదర్శక సేవలు అందాలి. రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్షలో మంత్రి పొంగులేటి. మంత్రులందరూ కూడా జిల్లాల్లో తిరుగుతున్నారు. ఇన్ఛార్జి మంత్రులు అదేవిధంగా సమీక్షా సమావేశాల్లో బిజీగా ఉన్నారు. మొత్తం మీద అందరు మంత్రులు కూడా పూర్తిగా తమ శాఖల మీద దృష్టి సారించారు. ఇక అధికారుల పనితీరు మెరుగుపడాలి. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం లేకుండా మేడారం జాతర, కొండా సురేఖ. ఇక వర్గీకరణ కోసం ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలంటూ కూడా మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇక అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, లోక్సభ ఎన్నికలకు సంసిద్ధతపై చర్చ. నేడు భాజపా విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నది. దీనికి అమిత్ షా కూడా హాజరవుతున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలకు చాలా ముందుగానే, ఎందుకంటే సమయం లేకుండా చేయటం వల్ల ఫలితాలు అందటం లేదు కాబట్టి, అది అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఫిర్యాదు చేశారు బీజేపీకి. కొంత ముందుగా కనుక అభ్యర్థులను ప్రకటించుంటే ఫలితాలు కొంత మెరుగ్గా వచ్చి ఉండేవి అనేటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఇప్పుడు లోక్సభకి మాత్రం అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సైన్స్ వార్తలు ఇవి. క్షయ పాగాకు కారణాలు ఇవి అంటూ కూడా గుర్తించిన భారత శాస్త్రవేత్తలు. ఎవరికైతే క్షయ ఉంటుందో, క్షయకారక బ్యాక్టీరియా మానవుల్లో దశాబ్దాల తరబడి తిష్టవేయడానికి దోహదపడుతున్న కీలక యంత్రాంగాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఇక ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంపు, కేంద్ర కేబినెట్ నిర్ణయం. కిలో 25 రూపాయలకే భారత బియ్యం. ఇదొక చాలా కీలకమైనటువంటి పరిణామం. 25 రూపాయలకే, అంటే బహిరంగ మార్కెట్లో దాదాపుగా 50 నుంచి 60 రూపాయలు పలుకుతుంది బియ్యం. అయితే కిలో 25 రూపాయలకే భారత బియ్యం అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. సామాన్యులకు అందుబాటు ధరలు బియ్యాన్ని విక్రయించేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే భారత రైస్ పేరుతో 25 రూపాయలకే కిలో విక్రయించినట్లు సమాచారం. ఇక సహకార సంఘాలను బలోపేతం చేస్తాం, 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం అంటూ కూడా ప్రధాని మోడీ వెల్లడించారు. అమృత భారత ఛార్జీలు 15-17% ఎక్కువ, రాయితీలు వర్తించమన్న రైల్వే బోర్డు. ఇక లైంగిక వేధింపుల వివరాలను ఈడీ వెల్లడించాల్సిందే, ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ చేసింది. సీసీటీవీ కెమెరాకు చిక్కిన అనుమానితులు. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటనలో నిందితుల కోసం పోలీసులు వేట. దేశ రాజధాని ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం ఆ సీసీ కెమెరాకు అనుమానితులు చిక్కారంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. కొత్తగా మరో JN40 JN1 కేసులు. కోవిడ్-19 కొత్త ఉపకరం JN1 కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 40 కొత్త JN1 కేసులు వెలుగులోకి వచ్చాయని బుధవారం అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 529 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సులు కుదింపు. మహాలక్ష్మితో రాష్ట్రంలో బస్సుల కిటకిట. రద్దీకి తగ్గట్టు సర్దుబాటు కోసం TSRTC కసరత్తు అంటూ కూడా వార్త వచ్చింది. అంతర్రాష్ట్ర బస్సులు అంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్ని కుదించారు. ప్రజాపాలన ప్రారంభం నాడే TGO రాష్ట్ర కార్యవర్గ సమావేశాల. గత 10 ఏళ్ల సంఘం అక్రమాలపై విచారణ జరిపించాలి. TGO సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ పెంచిన పింఛను జనవరి నుంచే ఇవ్వాలి. భారత ఎమ్మెల్సీ కవిత డిమాండ్. 200 లోపు యూనిట్లకు విద్యుత్ బిల్లు కట్టద్దని పిలుపు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దండి, కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట సమితి విజ్ఞప్తి. ఇక జనసేనలో చేరిన వైకాపా ఎమ్మెల్సీ వంశీకృష్ణ. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త. ఆ పార్టీ నేతలకు భ్రమలు తొలగాయన్న పవన్ కళ్యాణ్. రాష్ట్ర హక్కుల కోసం కాంగ్రెస్ కేంద్రంతో కొట్లాడాలంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక సీఎం సమీక్ష తర్వాత DSCపై నిర్ణయం. బుర్రా వెంకటేశం. భూపాలపల్లిలో 0.95% సాగు. యాసంగిపై వ్యవసాయ శాఖ తాజా నివేదిక. ఇక భారత రష్యాలది ఉభయ ప్రయోజనకర బంధం అంటూ కూడా ఇక్కడ మాస్కోలో జైశంకర్, విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా భారత రష్యాలది ఉభయ ప్రయోజనకర బంధం అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని జైశంకర్ వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వ అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. మానసిక రుగ్మతలు సంతానలేమికి కారణమే, తాజా అధ్యయనంలో వెల్లడి. ఇది కూడా జ్ఞాననేత్రం సైన్స్ సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇక ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్పై నిషేధం. ఇక తైవాన్ చైనాలో కలవాల్సిందే, దాన్ని వేరు కానివ్వంటూ కూడా జిన్పింగ్ మరొక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తైవాన్ స్వతంత్ర దేశంగా ఉన్నప్పటికీ కూడా చైనాలో కలవాల్సిందేనంటూ కూడా ఇచ్చారు. చైనా తైవాన్ మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. తైవాన్ తమ దేశంలో విలీనం కాక తప్పదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వ్యాఖ్యానించారు. జనవరిలో ఈ ద్వీపంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో జిన్పింగ్ నుంచి ఇటువంటి స్పందన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక 30న అయోధ్య పర్యటనకు ప్రధాని.
కళాకారులు కవిత భానుశాలి, అశోక్ లెన్స్ సాంకేతిక సాయంతో తాజా పూలపై శ్రీరాముడి చిత్రాన్ని అయోధ్య ఆలయ ఆకృతిని చిత్రీకరించారు. వీటిని అయోధ్యలో ప్రదర్శనకు ఉంచారంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. తాజా పూల మీద ఆకృతిని చేయటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. దాన్ని అయోధ్యలో చేపట్టారు. అయోధ్యలో ఈ నెల 30న మోడీ ప్రారంభించున్న మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఉగ్ర పోరులో తుది విజయం సైనికులదే, దానిపై సంపూర్ణ విశ్వాసం ఉంది, ప్రజల మనసులను మా సైన్యం గెలుచుకోవాలంటూ కూడా రాజ్నాథ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ జమ్మూలోని రాజౌరిలో సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాజ్నాథ్ సింగ్. ఇక అలా బెయిలు, ఇలా అరెస్టు, ఖురేషీ మళ్ళీ పోలీసుల అదుపులోకి అంటూ కూడా ఇక చూస్తున్నాం. అదియాల జైలు నుంచి ఖురేషీని అరెస్ట్ చేసిన పోలీసులు. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేదు, అధికార రహస్యాల ఉల్లంఘన కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన ఇమ్రాన్ సన్నిహితుడు పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీని పోలీసులు కరుణించలేదు, మరొకసారి అరెస్ట్ చేశారు. ఇక 38,000 అడుగుల నుంచి అమాంతం కిందకు భారీ కుదుపులకు లోనైన మాలతి ఏరో సంస్థ విమానం అత్యవసరంగా దించివేత, 11 మంది ప్రయాణికులకు గాయాలు అంటూ కూడా ఒక వార్త వచ్చింది. 1000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైన ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఈ నెల మాలతి ఏరో విమానయాన సంస్థకు చెందిన విమానం బార్బడోస్ నుంచి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్కు బయలుదేరింది. 225 మంది ప్రయాణికులతో 13 మంది విమాన సిబ్బంది అందులో ఉన్నారు. టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత విమానం 38,000 అడుగుల ఎత్తు నుంచి అమాంతం కిందకు వచ్చింది. దీంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారంటూ కూడా ఇక్కడ ఒక వార్త. ఇక దక్షిణ లెబనాన్లో బుధవారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ధ్వంసమైన ఇంటి వద్ద రోధిస్తున్న స్థానికుడు అహ్మద్ బాబ్జీ అంటూ కూడా ఒక వార్త. ఇక ఇది సినిమా పేజీ. వానరం పాత్రకు రవితేజ గళం అంటూ కూడా ఇక్కడ హనుమంతుడి పాత్రకు రవితేజ గళం అందిస్తున్నారంటూ కూడా వార్త. హైదరాబాద్లో సరిపోదా శనివారం, పూర్తిగా నేను తీసిన చిత్రం డెవిల్ అంటూ నవీన్ మేడారం పేర్కొన్నారు. ఇక నిన్న వెంకటేష్ చిత్రం సైంధవ్, ఇక్కడ చిత్రానికి చిరంజీవి కూడా హాజరయ్యారు. రోహాని శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, రానా, అడివిశేషు, శ్రీ విష్ణు, వెంకటేషు, చిరంజీవి, నాని, బ్రహ్మానందం, ఆలీ. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచన వెంకటేష్. వెంకీ 75 కలియుగ పాండవులు, వెంకీ 75 కలియుగ పాండవులు సైంధవ్ వేడుకలో చిరంజీవి. నేను ఇన్ని సినిమాలు చేస్తాననుకోలేదు, నాన్న బలమైన కోరిక, అన్నయ్య ప్రోత్సాహంతోనే కథానాయకుడనయ్యా అన్నారు ప్రముఖ కథానాయకుడు వెంకటేష్. ఆయన 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని వెంకీ 75 కలియుగ పాండవులు సైంధవ్ పేరుతో బుధవారం రాత్రి హైదరాబాద్లో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, గురువు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులతో నా ప్రయాణం మొదలైంది. దాసనారాయణరావు, కె విశ్వనాథ్ తదితర అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాలను చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాలను గమనించి ప్రోత్సహించారు. మొదట్లో విక్టరీ అనేవారు, తర్వాత రాజా అని పిలిచారు. కొన్నాళ్ళు పెళ్లి కాని ప్రసాద్ అన్నారు, తర్వాత పెద్దోడు, వెంకీ మామ అన్నారు. ఇప్పుడు పిలుపు మారిన ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాను. అలా చాలాసార్లు కెరీర్ను వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చేవారు. నా తోటి హీరోలైన బాలకృష్ణ, నాగార్జున వీళ్ళంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా చిత్రాలను కొనసాగించా. నా 75వ చిత్రం సైంధవ్ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందరినీ అలరిస్తుంది. కృషి, పట్టుదల, నిలకడతోనే విజయాలు సాధ్యం అవుతాయన్నారు. చిరంజీవి మాట్లాడుతూ, కొన్ని వేడుకలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి, అలాంటి వేడుక ఇది. వెంకీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1983లో సురేష్ ప్రొడక్షన్లో సంఘర్షణ అనే సినిమా చేశా. అప్పుడు నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్న సురేష్ బాబు పరిచయం అయ్యారు. రామానాయుడికి రెండో అబ్బాయి కూడా ఉన్నాడని అప్పుడే తెలిసింది. ఎలా ఉంటాడని అడిగితే పర్వాలేదని చెప్పారు. కానీ కొన్నాళ్ళ తర్వాత అందంగా మెరిసిపోతున్న వెంకటేష్ని చూశాను. అప్పుడు నాలో గుబులు మొదలైంది. రామానాయుడు సంస్థలో సినిమాలు చేయడం నాలాంటి వాళ్ళకి అప్పట్లో ఓ భరోసా, ధీమా. వాళ్ళ అబ్బాయి హీరో అయితే నాకు గట్టి పోటీ ఎదురవుతుందని భయపడ్డా. కానీ తనకు సినిమాలపై ఆసక్తి లేదు రాజా అని రామానాయుడు చెప్పాక నేను ఊపిరి పీల్చుకున్నా. మళ్ళీ 2 ఏళ్లకు వెంకటేష్ తిరిగి వచ్చాడు. కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి మంచి మిత్రులుగా ఒకరి మంచిని మరొకరు కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. కథల్లో ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నాడు వెంకీ. తన మల్లీశ్వరి అంటే నాకు ఇష్టమైన చిత్రం. కుటుంబం, యాక్షన్, ప్రేమ కథలు, ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. ఈ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగాలని కోరుకుంటున్నా. మేము కలిసి సినిమా చేయాలనేది తన కోరిక, నా కోరిక కూడా. మంచి కథ దొరికితే నా సోదరుడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుందంటూ కూడా నేను చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇది ఈరోజు ఈనాడులో ఉన్న ప్రధాన వార్తలు. ఇప్పుడు మరొక వార్తా కథనాలని సాక్షి దినపత్రికలో పరిశీలిద్దాం.
మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు సాక్షి ఆంధ్ర ఎడిషన్ చూస్తున్నాం. ఎల్గర్ అజయ్ సెంచరీ. భారత్ తొలి ఇన్నింగ్స్లో 245 కాల్అవుట్. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 5 వికెట్లకి 256 పరుగులు చేసింది. మళ్ళీ రికార్డుల మోత. 72,000 పాయింట్లు ఎగువన సెన్సెక్స్. 21,650 స్థాయికి నిఫ్టీ. పొగమంచు గుప్పెట్లో ఉత్తర భారతదేశం పొగమంచు గుప్పెట్లో చిక్కుకుంటోంది. దీంతో ఢిల్లీలో 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కారుతో తొక్కించి యువతి హత్య. జైపూర్లో 2 జంటల గొడవ ఒక యువతి మృతికి దారితీసింది. వేరొకరి స్నేహితురాల్ని నిందితుడు కారుతో తొక్కించి చంపేశాడు. ఎంఫిల్కు గుర్తింపు లేదు. ఎంఫిల్ కోర్సులకు ఎలాంటి గుర్తింపు లేదని, ఆ కోర్సులో చేరొద్దని విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హెచ్చరించింది. రెజ్లర్తో రాహుల్ కుస్తీ. హర్యానాలోని చుర్రా గ్రామంలో బజరంగ్ పూనియాతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సరదాగా కుస్తీ పట్టారు. ఇక బ్యానర్ విషయానికి వస్తే చక్కదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలో సమూల మార్పులు. అవస్థలను తొలగించి ఆధునిక చదువుల బాట అంటూ కూడా నాడు నేడు కింద ఏ విధంగా పాఠశాలను తీర్చిదిద్దారనే దాని మీద ఒక వార్తా కథనం ఇచ్చాడు. ఇక్కడ డిజిటల్ బోధనకు 62,000 ఐఎఫ్సి స్క్రీన్లు, 32,000 స్మార్ట్ టీవీలు, ట్యాబులు. ఆది నుంచి ఆంగ్లంలో పట్టు కోసం ఇంగ్లీష్ మీడియం, టోఫిల్ శిక్షణ. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచరు, యాక్టివిటీస్ బేస్డ్ పుస్తకాలు. సిబిఎస్ఈ సిలబస్. తాజాగా ఐబీ దిశగా అడుగులు. పిల్లలకు ఐటీ కోర్సుల శిక్షణ, స్కిల్ ఎక్స్పర్ట్స్ నియామకం. సర్కారు బడికొస్తే చాలు, పుస్తకాల నుంచి అన్ని ఉచితమే. డబ్బులిచ్చి మరీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సర్కారు విద్యారంగ సంస్కరణలకు 71,000 కోట్లకు పైగా వెచ్చించిన సీఎం జగన్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక సెకండ్ విషయానికి వస్తే బ్యానర్లో రాహుల్ గాంధీ భారత న్యాయయాత్ర. తూర్పు నుంచి పశ్చిమ భారతదేశానికి బస్సు యాత్ర, పాదయాత్ర. జనవరి 14న మణిపూర్లో శ్రీకారం. మార్చి 20న ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల్లో 6,200 కిలోమీటర్ల ప్రయాణం. ప్రతిరోజు కొంత దూరం బస్సులో, మరికొంత దూరం కాలినడకన. ఇంఫాల్లో యాత్రను ప్రారంభించనున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇక ఫ్యాక్ట్ చెక్ పేరుతో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంది సీఎం జగనే. 2 విడతలో 10.37 లక్షల మందికి 929.75 కోట్లు చెల్లింపు. న్యాయ ప్రక్రియ పూర్తి కాగానే మిగిలిన వారికి చెల్లింపులకు సన్నాహాలు. నాడు అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ము కాసిన చంద్రబాబు అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక రైతు బాగు నచ్చని బాబు బ్యాచ్. అందుకే వ్యవసాయ యాంత్రీకరణపై రామోజీ కుటీల రాతలు. వాస్తవాలు విస్మరించి డ్రోన్లపై అవాస్తవాలతో కథనం అంటూ కూడా మరొక వార్త ఇచ్చారు. ఇక అమెరికాలో రోడ్డు ప్రమాదం. 6 ఏపీ వాసులు దుర్మరణం. మృతుల్లో 5 ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ పెనతండ్రి కుటుంబ సభ్యులు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు. కారును ట్రక్ బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం అంటూ కూడా టెక్సాస్లోని ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యల్లో పోలీసు ఇబ్బంది అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ చక్కదిద్దారు అంటూ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషను. విద్యా వ్యవస్థను చక్కదిద్దారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక సమ్మె విరమించండి. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మంత్రుల కమిటీ విజ్ఞప్తి. ఇప్పటికే 16 రోజులు అయిపోయింది. ఇప్పటికే ఎంతో చేశాం. న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరిస్తాం. బాలలు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రధానం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అనివార్యత తీసుకురావద్దు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. రేపు భీమవరంలో సీఎం జగన్ పర్యటన. అవసరం ఉన్న జీవోలన్నింటినీ అప్లోడ్ చేస్తున్నాం. జీవోల అప్లోడ్ విషయంలో కొత్త విధానం తెచ్చాం. ఈ గెజెట్లో జీవోలను అప్లోడ్ చేస్తున్నాం అంటూ హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం. నీటి మీద లెక్కలు. గోదావరి కావేరి అనుసంధానానికి నీటి లభ్యతపై ఎన్డబ్ల్యూడిఏ, సిడబ్ల్యూసి వేర్వేరు లెక్కలంటూ కూడా ఒక వార్త. ఇక కూత కుదిరింది అంటూ కూడా ఆడుదాం ఆంధ్రప్రదేశ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందో దానికి సంబంధించినటువంటి వివిధ జిల్లాల్లో పిల్లలు అంటే విద్యార్థులు ఆడుతున్నటువంటి దృశ్యాలను ఇక్కడ మనం చూస్తున్నాం. కోత కుదిరింది, ఆట అదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా జోష్ నింపుతున్న ఆడుదాం ఆంధ్ర. 5 క్రీడాంశాల్లో టోర్నీలు. నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్న క్రీడాకారులు. సత్తా చాటుతున్న యువతలు, దుమ్ము తూపుతున్న యువకులు. 26 జిల్లాల్లోని 8,549 గ్రామ వార్డు సచివాలయాల్లో 8,594 పోటీలు. ఇక వాలంటీర్ల ఆగ్రహ జ్వాలలో పచ్చపత్రికల దహనం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు రాస్తున్నాయంటూ కూడా ఇటీవల వాలంటీర్లు కూడా తిరుగుబాటు రోడ్డున పడుతున్నారంటూ కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చిన కథనాలు తప్పంటూ కూడా వాలంటీర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చపత్రికలను దహనం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక కుప్పాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది అంటూ కూడా మంత్రి ఆర్కే రోజా. క్రీడాకారులతో వాలీబాల్ ఆడి టోర్నమెంట్ని ప్రారంభిస్తున్న మంత్రి రోజా. ఇక 11 మంది డిఐజీలకి ఐజీలుగా పదోన్నతి లభించింది. 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్.
ఎడిటోరియల్ పేజీ ఎరుపెక్కిన సముద్ర వర్తకం అంటూ కూడా ఇటీవల ఎర్ర సముద్రంలో భారత వాణిజ్య నౌకలపై కొంతమంది హుతీలు దాడి చేయటం, డ్రోన్లతో దాడి చేస్తూ వర్తకానికి అక్కడ ఆటంకాలు కలిగిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఒక ఎడిటోరియల్ రాశారు. ఇక్కడ ఇరుపెక్కిన సముద్ర వర్తకం అంటూ కూడా ఈ వార్తా కథనం మనం చూస్తున్నాం. ఇక విశ్లేషణ శ్యామ్ చరణ్ రాసినటువంటి 2023 పాఠాలు 2024 ఆశలు అంటూ కూడా ఈ ఏడాది జరిగినటువంటి మొత్తం సంఘటనలను విశ్లేషిస్తూ ఒక కొత్త సంవత్సరంలో ఆశలు అంటూ కూడా ఆయన ఈ వార్తా కథనాన్ని అందించారు. వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి. ఇక సంపూర్ణ స్వరాజ్య స్ఫూర్తికి శత వసంతాలు. ఇక గజరాజుల మృత్యు ఘోష, దేశంలో పెరిగిపోతున్న గజరాజుల అసహజ మరణాలు. 5 ఏళ్లలో 522 ఏనుగుల దుర్మరణం, విద్యుద్ఘాతంతో 379 ఏనుగుల మృత్యువాత, రైలు ప్రమాదాల్లో 75 మృతి, వేటగాళ్ల వలలో చిక్కి 47 గజరాజుల మరణం, విష ప్రయోగం ద్వారా 21 ఏనుగుల హతం అంటూ కూడా దేశంలో ఏనుగుల ఏ విధంగా మృత్యువాత పడుతున్నాయని కూడా అసహజ మరణాలు చెందుతున్నాయనే దాని మీద ఒక సమగ్ర వార్తా కథనాన్ని అందించారు. ఇక అమెరికాలో రోడ్డు ప్రమాదం, 6 ఏపీ వాసులు దుర్మరణం అంటూ కూడా ఒక విషాద వార్త. మృతులు 5 ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ పెనతండ్రి కుటుంబ సభ్యులు ఉన్నారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. పొన్నాడ నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులు ఇది చేశారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంట విషాదం. ఇక పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అంటూ కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ నిన్న ఆమె తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆమె పోటీ చేసేటువంటి నియోజకవర్గం మార్పుపై కొంత చర్చ జరిగింది. దానికి సంబంధించి పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అని పేర్కొన్నారు. అదేవిధంగా సీఎం జగన్ ఆదేశాలను తప్పక పాటిస్తానంటూ కూడా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఆయన నిన్న కలిశారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా కూడా తాము పోటీ చేస్తామంటూ కూడా వారిద్దరూ కూడా చెప్పుకొచ్చారు. ఇక జాతీయం అంతర్జాతీయం విషయానికి వస్తే ఇక్కడ మనం చూస్తున్నాం కిస్సింగ్ బ్రిడ్జ్ వియత్నాంలో నిర్మాణం, పర్యాటకుల విశేష ఆదరణ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. వెహికల్స్కు నో ఎంట్రీ, ఎందుకంటే ఇది కిస్సింగ్ బ్రిడ్జ్ అంటూ కూడా ఇక్కడ ఒక ఫోటోతో సహా ఇచ్చారు. ఇక జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం. భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక హిందువులకు అతి పవిత్రమైన పురాతన నగరం. వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్ళు ఇప్పటికే సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు పర్యాటకులకు లభించనుంది. జలాంతర్గామిలో ప్రయాణించే ద్వారకను దర్శించుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి ప్రారంభించనున్న భారత న్యాయ యాత్ర. తూర్పు నుంచి పశ్చిమ భారతదేశానికి బస్సు యాత్ర, పాదయాత్ర. జనవరి 14న ప్రారంభం, మణిపూర్లో శ్రీకారం, మార్చి 20న ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల్లో 6200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. ఇక అఖాడాలో ఒకరోజు రెజ్లర్తో గడిపిన రాహుల్, బజరంగతో సరదా కుస్తీ. ఇక్కడ మనం చూస్తున్నాం రెజ్లర్ బజరంగ పూనియాతో సరదాగా కుస్తీ పడుతున్న రాహుల్. ఇక మనసులు గెలవండి, సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ పిలుపు. ఇక కన్నడ బోర్డుల రగడ అంటూ కూడా ఇక్కడ కన్నడ రాష్ట్రంలో ఇంగ్లీష్ బోర్డును తీసేసి కేవలం కన్నడలోనే పెట్టాలంటూ కూడా అక్కడ ఆందోళనలు చెలరేగాయి. వాణిజ్య వ్యాపార సంస్థల కార్యాలయంపై దర్శనమిచ్చే సైన్ బోర్డు, నేమ్ ప్లేట్లలో 60% బోర్డులు కన్నడలోనే ఉండాలనే బృహత్ బెంగళూరు మహానగర పాలిక నిబంధన తాజాగా బెంగళూరు నగరంలో బోర్డుల విధ్వంసానికి దారితీసింది. ఇక పొగమంచు గుప్పెట్లో ఉత్తర భారతం. ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. విమానాలు, రైళ్ల రాకపోకల ఆలస్యం. ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో సున్నాకు పడిపోయిన విజిబిలిటీ లెవెల్. ఇక ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్పై కేంద్రం 5 ఏళ్లు నిషేధం విధించింది. ఎండు కొబ్బరికి కేంద్రం కనీస మద్దతు ధర పెంచింది. భారత బ్రాండ్ బియ్యం కిలో 25 రూపాయలకు అమ్మాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రీయ విషయానికి వస్తే ఇక 1555 కిలోమీటర్ల జల మార్గాల్లో సరుకు రవాణా. పండుగల 3000 పింఛన్ పంపిణీ. ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఇక ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం మంతనాలు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై సీనియర్లకు దిశానిర్దేశం. 700 పేజీల యాక్టివిటీ రిపోర్ట్ అందించిన ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు. ఏపీ సభలకు రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలకు ఆహ్వానం. ఇక ఏపీలో ఎన్నికలకు ప్రణాళిక అంటూ మాణిక్యం ఠాకూర్ తను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. దానికి సంబంధించినటువంటి వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ముక్కంటి సేవలో లోక్సభ అంచనాల కమిటీ చైర్మన్
జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని లోక్సభ అంచనాల కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ సభ్యులు మిగతా సభ్యులు కూడా దర్శించుకున్నారు. వ్యూహం సినిమా ప్రదర్శన ఆపండి, హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిల్లి దాఖలు చేశారు. 19 విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన వైఎస్ఆర్సీపీ సీఎం జగన్, అంబేద్కర్ను ఓ సిద్ధాంతంగా మనసా వాచా నడిపిన నేత జగన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విగ్రహావిష్కరణ సన్నాహక సమావేశం అంటూ కూడా ఒక వార్త ఇచ్చింది. విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. 19న విజయవాడలో ఆవిష్కరిస్తారు. దానికి సంబంధించి సన్నాహక సమావేశం తాడేపల్లిలో జరుగుతున్నది. ఇక పత్రికల ద్వారా నోటీసులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వండి, స్కిల్ స్కామ్ కేసులో హైకోర్టును కోరిన ఉండవల్లి, పరిశీలన చేసి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్న హైకోర్టు. ఇక పాలనా వికేంద్రీకరణతోనే సర్వతోముఖాభివృద్ధి, సమగ్రాభివృద్ధి రాయలసీమ ప్రజల ఆకాంక్ష. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు వికేంద్రీకరణ తప్పనిసరి, సీమతో పాటు ఉత్తరాంధ్రలోనూ సుస్థిరాభివృద్ధి జరగాలి, ఒకే రాజధానిగా అమరావతికి వంతపాడే పార్టీలను వెలివేయాలి, వికేంద్రీకరణకు మద్దతు తెలిపే పార్టీకి అండగా ఉండాలి. అనంతపురంలో సమగ్రాభివృద్ధి రాష్ట్ర సదస్సుల వక్తలంటూ కూడా ఇక్కడ నిన్న జరిగింది. సదస్సులో మాట్లాడుతున్న అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, బొజ్జ దశరథరామరెడ్డి, ప్రొఫెసర్ లజపతిరాయ్, కేవీ రమణ తదితరులు ఉన్నారు. ఇక సంతోషంగా ఉండటం అభివృద్ధి కాదా, రాష్ట్రంలో నిష్పక్షపాతంగా అర్హులందరికీ పథకాలు అంటూ కూడా వైనాట్ 175 చర్చా వేదికలో మేధావులు మాట్లాడారంటూ కూడా ఒక వార్తా కథనం ఇక్కడ ఇస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, అనారోగ్యం వల్ల కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నా, వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతా, సీఎం జగన్తోనే నా ప్రయాణం. గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కంచుకోట పార్టీ అభ్యర్థి విజయాన్ని కృషి చేస్తా అంటూ కూడా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వెల్లడించారు. ఇక రైతు బాగు నచ్చని బాబు బ్యాచ్ అంటూ కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఈనాడు ఇచ్చినటువంటి వార్తా కథనాన్ని ఖండిస్తూ ఇక్కడ ఇచ్చారు. డ్రోన్ ఎగురుతోంది ఎక్కడ అంటూ కూడా, రాష్ట్రంలో డ్రోన్లు లేవంటూ కూడా ఈనాడు ఇచ్చిన వార్తా కథనాన్ని ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చారు. రైతు బాగు నచ్చని బాబు బ్యాచ్, అందుకే వ్యవసాయం యాంత్రీకరణపై రామోజీ కుటిల రాతలో వాస్తవాలు విస్మరించి డ్రోన్లపై అవాస్తవాలతో కథనం అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక సీఎం జగన్ పాలనలో ఎంపిక, కొనుగోలు, నిర్వహణ అంతా పారదర్శకమే. ఇక కొలికిపూడిపై రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు, నా తల నరికి తెస్తే కోటి ఇస్తానన్న కొలికిపూడి, ఈ ఆఫర్కు కిరా హంతకులు ప్రభావితమయ్యే అవకాశం, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా అంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న డీజీపీని కలిసి ఒక ఫిర్యాదుని అందజేశారు. కొలికిపూడి అనే వ్యక్తి తన తలను నరికి తెస్తే ₹1 ఇస్తారన్న దానిపై స్పందించినటువంటి రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. వర్మను చంపుతాం, బాబు పవన్ అనుచరులమంటూ బెదిరింపు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవీ పిఏ. ఇక విద్యుద్ఘాత బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే, చెల్లింపుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి, విద్యుత్ సంస్థలకు స్పష్టం చేసిన విద్యుత్ నియంత్రణ మండలి. ఇక జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ, పవన్ సమక్షంలో పార్టీలో చేరిక, ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మారినట్లు వెల్లడి. నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం జరగబోతుంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో గురువారం నుంచి జనవరి 7 వరకు పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఇక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంది జగన్ అంటూ కూడా ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ పేరుతో మరొక వార్త. హామీ అందరికీ ఇచ్చింది కొందరికి అంటూ కూడా కొంతమందికి అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం అందించారు అనే దాని మీద ఖండిస్తూ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంది జగన్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక స్పోర్ట్స్ పేజ్ చూస్తే ఎల్గర్ అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికాకు ఆధిక్యం, తొలి ఇన్నింగ్స్లో 256కు 5 వికెట్లు, శతక్ కొట్టిన రాహుల్, భారత 245కు ఆల్అవుట్. ఇక రెండో స్థానంలో హంపి, ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ మహిళల విభాగంలో భారత స్టార్ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రెండో రోజు అద్భుత ఆటతో ఆకట్టుకుంది. తొలి రోజు 4 రౌండ్ల తర్వాత 3 పాయింట్లతో 15వ ర్యాంకులో ఉన్న హంపి రెండో రోజు రెండో స్థానానికి ఎగబాకింది. తొలి సిరీస్ విజయం లక్ష్యంగా నేడు ఆస్ట్రేలియాతో భారత మహిళల తొలి జట్టు వన్డే, మధ్యాహ్నం 1:30 నుంచి స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం. పాక్ జట్టుకు కమిన్స్ దెబ్బ, రెండో టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ కుప్పకూల్చాడు కమిన్స్. ఇక దబంగ ఢిల్లీతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ డ్రా అయింది ప్రో కబడ్డీలో. న్యూజిలాండ్లో భారత్ బంగ్లాదేశ్ తొలి T20 విజయం సాధించింది. ఇక సినిమా విషయానికి వస్తే ఆ రోజు గోలగోల చేద్దామంటూ కూడా రవితేజ కొత్త సినిమా, రవితేజ కావ్య తాపర్ది. ఇది ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.